నేనడుగేస్తే అధరాలి అధికార పీఠం, నేనెదురొస్తే బెదరాలి భేతాళ భూతం. శక్తినివ్వు శక్తినివ్వు దేవా దేవా. తల్లివి నీవే, తండ్రివి నీవే, దైవము నీవే, దాతవు నీవే, నా వేణువు నీవే, స్థానము నీవే. జురుము నడుచుటకు గురిని గెలుచుటకు, జురుము నడుచుటకు గురిని గెలుచుటకు శక్తి నువ్వు. నేనడుగేస్తే అధరాలి అధికార పీఠం, నేనెదురొస్తే బెదరాలి బేతాళ భూతం. శక్తి నువ్వు శక్తి నువ్వు దేవా దేవా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ విజయలక్ష్మి. నాకు ఈ పాట నాకు ప్రాణం ఒక దారిని చూపెట్టిందండి. నేను ఫస్ట్ చిన్నప్పుడు పెళ్ళైంది కాబట్టి నాకు స్టడీస్ లేదు. దానివల్ల నా జీవితంలో ప్రతి వాళ్ళకి వస్తాయండి కష్టాలు సుఖాలు. జీవితం అంటేనే అది కదా, సాధించుకోవాలి, గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి. అట్లాంటప్పుడు నేను ఈ బాబా సినిమా చూసినప్పుడు చిన్నదాన్ని అప్పటి నుంచి నాకు నేను పాట నేర్చుకున్నానని. అప్పుడు ఈ బాబా సినిమా వచ్చినప్పుడు నా వయసు 13-14 సంవత్సరాలు, చిన్న అమ్మాయినే. అప్పుడు మరి ఇక ఈ పాట నేర్చుకొని ఈ పాటను ప్రత్యేకంగా ఏ చిన్న కష్టం వచ్చిన ఈ పాటను పాడేదాన్ని నేను అసలు. నేనడుగేస్తే అధరాలి అధికార పీఠం, నేనెదురొస్తే బెదరాలి బేతాళ సైన్యం. శక్తి నువ్వు శక్తి నువ్వు అని ఆ భగవంతుడికి మొక్కి నా మార్గాన్ని నడిపించుకుంటాను. నిజమండి, నిజం. ఎంతటి కష్టాలు ఉన్నా కూడా ఒకటి కానీ మన మనసు అనేది భగవంతుడికి అర్పించాలి. ఆ శివయ్యకు కృష్ణయ్యకు మొత్తం వాళ్ళకి దారికొస్తాను. ఎందుకంటే నా లైఫ్ అట్లాంటిది, నేనేం బాధపడను. ప్రతి సృష్టి పుట్టడం పెరగడం అనేది అంత దేవుడి చేతిలో ఉంటుంది. ఇది నేను నమ్ముతాను. నమ్మకంగా ఉండి చేస్తే ఆ భగవంతుడు మన ముందు నిల్చుంటాడు. అసలు మనం మంచిగా ఉన్న తర్వాత దేవుడు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మన దగ్గరికే వస్తాడని ప్రతి భగవద్గీత, ఖురాన్, అల్లా, బైబిల్ అన్నీ చెప్తున్నాయి. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అంతే అండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. విజయలక్ష్మి. నేను విజయలక్ష్మి అండి. నా ఛానల్ పేరు భవానీ మాటూరు ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు బాధ్యతలు చాలా ఉన్నాయండి. అందుకోసం యూట్యూబ్లో అడుగు పెట్టాను. మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇట్లు మీ విజయలక్ష్మి అండి. కానీ నేను ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు ఆలోచిస్తానండి. నేను ఎదుటి వాళ్ళకి ఏం తప్పు చేశాను, అది ఇంట్లో అమ్మకైనా, నాన్నకైనా, భర్తకైనా, నా బాధ్యతకైనా నేనేం తప్పు చేశాను, నా వల్ల ఏం జరిగింది, నేను ఏం మార్చుకోవాలి. పొరపాటు జరిగితే మనుషులు మార్చుకుంటాను. నేనేం తప్పు చేయలేదు, ఐ డోంట్ నో, నాకు అవసరం లేదు. నేనేం తప్పు చేయనప్పుడు నాకు ఎందుకు ఆ బాధ, నేను బాధ్యురాలనే కాదు అంటాను సైలెంట్గా. శక్తినియ్యు, వరాన్నియ్యు దేవా అనుకుంటా పాటలు పాడుకుంటాను. నేను తప్పు చేయలేదు స్వామి, అంతరాత్మను మొక్కుకుంటాను, ధైర్యంగా వెళ్ళిపోతాను. ఇంకా అది ప్లస్, అది నా మీద ఆరాధీసే వాళ్ళకు అల్లరి మైనస్. అదండి సంగతి. ఇప్పుడు మీ విజయలక్ష్మి.